కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. మిగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ధ్యానకాల సమయంలో ద్వారా మిమ్మల్ని ఆరాధించిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి మా ప్రభు వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. సర్వదినాలు ఆయా స్థలాలు పడిన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మరి ఆ స్థలాల్లోని మిమ్మల్ని ఆరాధించడానికి, మందిరానికి పడేదానికి తోడైన శాపము వచ్చిన వారు మీ యొక్క వర్తమానము శ్రేష్టమైన మాటలు విని బలపరచబడి సిద్ధపరచబడి రోగాల కొరకే సిద్ధపరచమని వేడుకుంటూ విధాలు వస్తారు కాబట్టి చెప్పుకుంటూ మన హిందూ దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేవలసిందిగా వేడుకుంటూ అందుకార శక్తులు మీ నామ కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచుచున్నాము తండ్రి, ఆమేన్. రండి సమయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకున్నారు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 14-18 కలిసి చదువుకున్నారు. మీరు విశ్వాసంతో జోడుగా ఉంటుంది, నీతికి దుర్నీతికి ఏం సామర్థ్యమో, ఎరుగనకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు వెయ్యాలతో ఏమి సంబంధము, విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆరాధనకు విగ్రహములకు ఏమి పొందిక, మనం జీవుగా దేవుని ఆలయమైన అందుకు దేవుని ఇలా సంతోషిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరితులు, నేను వారి దేవుడైన వారు నాకు ప్రజలైంది. కానీ మీరు వారి మధ్య నుండి బయలువడి ప్రత్యేకంగా ఉన్నాడు, పవిత్రమైన వారిని ముట్టుబడి ప్రభు చెప్తున్నాను. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందని, మీరు మా కుమారులను కుమార్తెనై ఉందని సర్వశక్తిగా ప్రభు చెప్తున్నాడు. చదవలేఖన భాగాన్ని ప్రభాషణ వచ్చి దీవించినగాక. సమయంలో ప్రభుల కొరకై మాటలను మనం కొంత ధ్యానించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన విషయాలు చెప్తూ వచ్చారు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు అంటున్నాడు. కొంచెం మనం అందరం కూడా ఏం నేర్చుకోవాలి? మన విశ్వాసమే, మన ప్రభుని నమ్ముకున్నాము. ఇప్పుడు ఎవరితో మనము జోడుగా ఉండకూడదు? ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, అవిశ్వాసులు అంటే ఎవరైతే ప్రభువుని నమ్మడానికి ఇష్టం లేదో, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం లేదో వారితో మనం ఏం చేయకూడదు చెప్పండి? స్నేహము చేయకూడదు. స్నేహము, జోడు అంటే స్నేహం అన్నమాట. వాటితో మనం స్నేహం చేయకూడదు. సరే, ఈరోజు చాలామంది వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు, ఫ్రెండ్స్కి వెళ్ళారు, కొంతమంది పిక్నిక్కి వెళ్ళారు. ఎవరు ఉంటారు అక్కడ? రోబోట్లు ఉంటారు అక్కడ. అదే మరి క్రైస్తవ జీవితం అంటే. దాన్ని చంపుకోలేకపోతున్నారు. అది సిరివేసుకోవడం నేర్చుకోవాలా? అది సిరివేసుకోకపోతే మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందకపోవడంగా దేవుని యొక్క శిక్షకు గురైపోతున్నారు. అందుకని ఆయా సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉంటున్నాం. మనము దేవుని బిడ్డలు అనే మాట మర్చిపోవచ్చు. రెండో మాట ఏమన్నా తెలిసిన, వెలుగులకు చీకటికి ఏమి పొత్తు. ఒకవైపున వెలుగు ఉంది,
మరోవైపున ఏముంది? చీకటి ఉంది. వాళ్ళు ఆ రెండింటిని కలపగలవా? రెండింటిని కలపగలవా? ఏం కలపగలము? ఇటు చీకటిని ఇటు వెలుగును కలపగలమా? కలపలేదు. చీకటి వస్తే వెలుగు ఉండదు, వెలుగు వస్తే చీకటి ఉండదు. అలాగే దేవుని నమ్మని బిడ్డ, దేవుని నమ్మిన బిడ్డ ఎలా కలిసి జీవించగలరు? ఎలా కలిసి స్నేహం చేయగలరు? అలా చేస్తే ఎన్నో నష్టాలు ఉన్నాయి. ప్రజలు తెలియనటువంటి వారిగా కనబడుతుంటున్నారు. అందుకని ఏమన్నంటే, ఇంకో మాట ఏమన్నాడంటే, క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధము? క్రీస్తు బెలియాలంటే ఎవరు? శైతాను. ఒకవైపున క్రీస్తున్నాడు, ఇంకొకవైపున శైతానుడు అన్నాడు. క్రీస్తు శైతానుడు, వెలుగు చీకటి, అవిశ్వాసి విశ్వాసి. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నాం? ఒకవైపున ఈ గ్రూప్ ఉంది, ఇంకొక వైపున ఆ గ్రూప్ ఉంది. చూసారా? అందుకనే చాలామంది మారుమనసు పొందారని చెప్పుకుంటారు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నారు. అది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. నిలబడకపోతే వచ్చే గొప్ప నష్టం ఏదో తర్వాత మనం చూస్తాం. చూడండి తర్వాత ఉన్న మాటను. ఆయన ఏమన్నాడంటే, అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఎక్కడిది? సరే, జోడు తీసేసేయండి. పాలు అంటే ఏంటి? భాగము. పాలు భాగస్తుడంటే ఆ భాగం నాకు కావాలి. ఒక అవిశ్వాస యొక్క వస్తువు మనం కోరుకోకూడదు. ఒక అవిశ్వాస యొక్క డబ్బు మనం కోరుకోకూడదు. ఒక అవిశ్వాస యొక్క ఆస్తి మనం కోరుకోకూడదు. వాడు ఎవరైనా కావచ్చు, మనకు అవసరం లేదు. ఆఖరి వాడు సొంత బంధువులైనా సరే, నీ ఆస్తి మాకు అక్కర్లేదు, నీ డబ్బు మాకు అక్కర్లేదు. పక్షం గారు మాట చెప్తుండేవాడు. ఆయన దగ్గరికి వచ్చి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి యొక్క గిఫ్ట్లు, లేక మరి వస్త్రాలు, కొంత డబ్బు అవన్నీ తీసుకొని వస్తుండేవాడు. వాడు పక్షం గారు ఈ వాక్యం చెప్పేవాడు. ఏమనేవాడు? మీకు మాకు ఎలాగా పాలు ఉంటుంది? నువ్వు ఇస్తున్నా మంచిదే, అది నాకు అవసరం లేదు. నీ విశ్వాసిగా మారితే అప్పుడు నేను విశ్వాసమే, మన ఇద్దరం ఒకటప్పుడు. విశ్వాసం ఒకటి అవ్వాలా, వెలుగు ఒకటి అవ్వాలా, చీకటి ఒకటి అవ్వాలా, క్రీస్తు బిడ్డ ఒకటి కావాలా, సైతాను బిడ్డలు ఒకటి కావాలి. కొన్ని దినాల్లో మన పండుగలు వస్తున్నాయి కదా చాలా. ఇప్పుడు దసరా పండుగ, ఆ తర్వాత రాబోతుంది ఇంకోటి దీపావళి పండుగ, రకరకాల పండుగలు వస్తున్నాయి. ఈ పండుగల్లో కొంతమంది నిలబడగలుగుతున్నారు, కొంతమంది నిలబడలేకపోతున్నారు. అందుకనే వారిలో సరైనటువంటి యొక్క జీవం ఉండలేకపోతున్నారు. ప్రభు కొరకైనటువంటి సరైన సాక్ష్యం ఉండబెట్టుకోలేకపోతున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రభు కొరకే ఏం చేస్తుంటున్నారంటే ఏదోలే అనుకుంటున్నారు, కానీ దాని వలన వారికి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అక్కడ ఆ శిక్షనే బట్టే వాళ్ళు దూరం అయిపోతూ వస్తుంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ మధ్యకాల సమయంలో ప్రభు దగ్గరికి పోయే ముందు ప్రభు నీతో ఏం మాట్లాడుతుందంటే, ఎలాంటి సంబంధం నీకున్నదో ఉండకూడదు కదా. అందుకని ఇంకో మాట ఏమన్నా తెలిసిన, అక్కడే ప్రభు మాట్లాడుతూ, మరి దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక? ఇక్కడ మళ్ళీ పెడుతున్నారు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకవైపున ఏముందంట? దేవుని ఆలయము. రెండో వైపు ఉంది విగ్రహాలు. రెండున్నాయి ఇక్కడ. పొందిక అంటే అదే ఇది అదే అని చెప్పేటటువంటి విధానం పొందిక అంటారు. జోడు, పాలు, పొందిక. ఏ భాగంలో మనం ఉంటామో ఆలోచన చేయాలి. పాలు పొందే వాళ్ళలో ఉంటామా, జోడుగా ఉంటామా? జోడు అంటే ఏంటంటే, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా, నీకు నేను తోడుగా ఉంటా. నువ్వే ఊరు వెళ్తావో నేను ఆ ఊరు వెళ్తా. మన ఒక ప్రభు నమ్ముకున్న అమ్మాయి ఫోన్ చేసి, మేము ఇట్లా పిక్నిక్కి వెళ్తాను, ప్రార్థన చేయండి అంటున్నాను. నేనేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి పిక్నిక్ పోవాలని. ఎట్లా విశ్వాసం రా వీళ్ళు? దేవుని యొక్క సమయం దొంగిలిస్తుంటున్నారు, దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. అందుకనే ఏదో రోగము, ఏదో బాధ, ఏదో సమస్య తెచ్చుకొని ఒకటే బాధపడుతుంటున్నారు. వీళ్ళారా దేవునితో పోరాటం చేయొద్దు దయచేసి.
అందుకని ఆ సమయం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రత్యేకమైనటువంటి దినాన ప్రభు సన్నిధిలో గడిపితే ప్రభుని మీరు కనపరిచిన వారు అవుతారు. ఎప్పుడైతే మీరు ఆ రోజున కానీ బంధువులని, మిత్రులని, స్నేహితులని ప్రభుని ఎరగినటువంటి వారి దగ్గర మీరు వెళ్ళారంటే దేవునితో మీరు పోరాడిన వారు అవుతారు. అది మాకు అవసరం లేదు. ఆ దక్షిణ మాకు అవసరం లేదు, ఆ దీపావళి మాకు అవసరం లేదు, ఏది మాకు అవసరం లేదు. చూసారా, అది దేవునితో పోరాటం చేస్తున్నాం మనం. పండుగ కాదు, అది శత్రువు మనకి ఏం చేస్తారంటే ఒక పండుగ రూపంలో మనం తీసుకొచ్చాడు. తర్వాత చూద్దాం వాటిని కూడా మనం వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే అక్కడ, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడు నా యందును, వారు నా ప్రజల యందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండడం నేర్చుకోవాలా. ప్రత్యేకత అనగా క్రైస్తవ యొక్క జీవితము ఒక ప్రత్యేకత. మనం చూసినప్పుడు, మన యొక్క వ్యవహారం చూసినప్పుడు, మన మాటలు చూసినప్పుడు, మన వస్త్రాధారణ చూసినప్పుడు, మన పద్ధతులు చూసినప్పుడు వీళ్ళు ఒక ప్రత్యేకంగా కనబడుతున్నారే, ఒక ప్రత్యేకత కనపడాలి. ఎందుకంటే నేను వారి దేవుడును, వారి మధ్యలో నేను నివసించి సంచరించును. చాలామంది ఏమనుకుంటారు దేవుడు నా దగ్గర ఉన్నాడో లేడు అనుకుంటాడు. ప్రభు ఏమంటున్నాడు, నేను నివాసం చేస్తాను, నీ హృదయంలో నివాసం చేస్తాను, నీ గృహంలో నివాసం చేస్తాను, నీ మందిరంలో నేను నివాసం చేస్తాను. ఆయన 4 స్థలాలు ఉన్నాయి నివాసం చేసే స్థలాలు. మొట్టమొదటిగా మన హృదయమే ఆయనకు నివాస స్థలము. చూసారా, చదవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏముంది అక్కడ? ప్రకటన అది కదమ్మా, ఇంకొక మాట చూడు. ఇదిగో నేను నీ హృదయం నుండి తడుచున్నాను మాట చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్నమాట. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపుల వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తున్నాడా నేను వారి వద్దకు వచ్చి ఎక్కడికి వస్తున్నాడమ్మా? ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? హృదయము తలుపునొద్ద, హృదయం అనేది తలుపునొద్ద ఆయన తడుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడంటే మన హృదయంలోకి వస్తారు. మొట్టమొదటి ఎవడైనా తలుపు తీస్తే నేను వారి హృదయంలోకి వస్తాను అంటాడు. నేను వారిలో నివసిస్తాను. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఎక్కడున్నానో నా ప్రభు అక్కడే ఉన్నాడు. ఆ గ్రహింపు ఎంతమంది మనం కలిగి ఉంటున్నాం? నేను ఎక్కడ ఉంటే నా ప్రభు అక్కడే ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు అనే భయం ఉంటే మనం అలాగా ప్రవర్తించగలమా? దేవునికి దూరం కాగలమా? ఆరాధనకు దూరం కాగలమా? ప్రభువుకు దూరం కాగలమా? ఆ గ్రహింపు లేదు. అందుకంటాడు అపోస్తల కార్యంలో ఒక మాట అంటాడు చూడండి. అపోస్తల కార్యంలో పౌలు రాస్తూ ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తాం. అక్కడ ఆయన ఏమంటున్నాడు? అపోస్తల కార్యంలో చివరి అధ్యాయంలో చూద్దాం. 25వ అధ్యాయం 26వ వచనం చదవండి. మీరు ఏం చెప్పంటున్నాడు? దేవుడు ఏం చెప్పంటున్నాడు? నువ్వు వెళ్ళి చెప్పాల్సింది ఏంటి? పెద్ద బోధన కాదయ్యా, మీరు వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ప్రతి మీటింగ్ వెంటనే ఉంటున్నారు, మరి గ్రహింపు ఉన్నదా? నా హృదయంలో ఉన్నాడే నా దేవుడు అనే భయం ఉన్నదా మనకు? నేను వారి మధ్యలో నివసించి మనకేమన్నాడు? సంచరిస్తానని అన్నాడు. సంచారం అంటే ఏంటి? తిరుగుతూ ఉంటాడు. మనం ఎడు తిరుగుతూ ఉంటే ఆయన అడు తిరుగుతూ ఉంటాడు. మన కుటుంబంలో ఆయన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. మన యొక్క మందిరంలో, మన సంఘంలో ఆయన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను అంటే ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలా. ప్రత్యేకంగా ఈ పండుగల దినాలు, ఈ పండుగల యొక్క పూర్వ చరిత్ర మీకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చిన ఎంతమంది ఉంటుందో తెలియదు, కానీ దీన్ని చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనే విషయం గుర్తుంచుకోవాలి.
రెండో కొరింథీ రాష్ట్ర పత్రికలో కడదాం. తిరిగి 2 కొరింథీ రాష్ట్ర పత్రికలో కడితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే 6 అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6 అధ్యాయం ఇప్పుడు ఏమంటున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. ఎంత బాగుంది చూసావా. మనం ఎవరు కుమారులు అసలు మర్చిపోతున్నా. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నాడు, నేను మా నాన్నగారు కుమారుడు అంటే మా నాన్న ఉన్నాడు ఇలా ఆయన కుమారుడు చెప్పుకోగలనా? ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా భూలోకంలో ఉంటాడు. అక్కడ మాత్రం నీ తల్లి తండ్రి నీకు జ్ఞాపకం ఉండదు. వాళ్ళు వేరే వీడు వేరే, అందరూ దేవదత్తులాగా మారిపోతారు. అసలు జ్ఞాపక శక్తులు ఉండవు. పరలోకం పోయిన తర్వాత దిగులు ఉండదు, పరలోకం పోయిన తర్వాత చింతలు ఉండవు, పరలోకం పోయిన తర్వాత ఏ ఆలోచనలు రావు. భూలోకంలో ఉన్న విషయాలు కూడా జ్ఞాపకం రానే రావు. పాతాళంలో ఉన్నప్పుడు అన్ని జ్ఞాపకం వస్తాయి. పాతాళంలో ఆయన ఏమన్నాడు, అయ్యా లాజరు పంపించయ్యా, నా నాలుగు కాలుతుందయ్యా అని అన్నాడు కదా. మరి పేదవాడు ఏమని అన్నాడా, నేను పరలోకంలో ఉన్నాను, నేను అట్లున్నాను ఎట్లున్నాను అని అన్నాడా? ఏమనలేదుగా. ప్రదేశంలో ఉన్నటువంటి ఆయన. కాబట్టి ఇప్పుడు ఇలా మాట జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో విషయం ఏంటంటే, మనము పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అన్నటువంటి వాడికి ఏమంటున్నాడు, నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవి, నా యొక్క రాజ్యమే పరలోకము, నా దేశమే పరలోకము, నేనుండే నివాసస్థానం అది, నా కుమారుడు నా కుమార్తెకి నువ్వు అక్కడ ఉండాలా. మరి ఈ లోకస్తులతో నేను ఉంటాను, వాళ్ళతో పాటు నేను వెళ్తాను, ఆ పండుగలకు నేను వెళ్తాను, ఆ గుడికి వెళ్తాను, ఆ గోపురాలకు వెళ్తాను, వాళ్ళు చేసే పనులు నేను ఉంటాను, వాళ్ళు పెట్టే నేను తింటానంటే నేను ఎలాగ నా కుమారుడు అవుతాను, నా కుమార్తె అవుతాను. అందుకని ఆ మాట చెప్తున్నాడు. సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఈ మాట చెప్పేది ఎవరు? పౌలు కాదు. సర్వశక్తి గల అనగా అన్నిటి మీద శక్తి కలిగినటువంటి ఆయన చెప్తున్నాడు అట్లా. అర్థమైంది ఇప్పుడు. కాబట్టి ఈ పండుగల సమయంలోకి వస్తున్నప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేయాలంటే, ప్రభువా పండుగలు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? శైతాను చాలా దగ్గరికి వస్తున్నది, దేవుడు చాలా దగ్గరికి వస్తున్నారు, దేవతలు మా దగ్గరికి వస్తుంటున్నారు, మమ్మల్ని మీకు దూరంగా చేయడానికి వస్తుంటున్నారు. అందుకని ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే వచ్చే నష్టాలు ఏంటి? ఏమైంది బ్రదర్, కొంచెం సేపే కదా, ఒక్కరోజే కదా అనుకుంటాం. చూద్దామండి ఇప్పుడు అవునా కాదా చూద్దాం. 2 నిర్గమకాండము 32 అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమకాండము 32 అధ్యాయంలోకి వెళ్తే వాటిల్లో మనం పాలు పొందుకుంటే మనకేం జరుగుతుందో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింటున్నాం. వాటిలో మనం చూస్తే చూద్దాం రండి. మొదటి వచనం చదవండి. చూడు ఏమన్నానండి ఇక్కడ, ఐగుప్తులో నుండి మరి వాళ్ళందరినీ కూడా అనేకుల చేతిలో నుంచి విడిపించబడ్డారు. ఎలాంటి వాళ్ళ చేతిలో నుంచి విడిపించబడ్డారు తెలుసు కదా. ఐగుప్తు దేశంలో ఎవరెవరు ఉన్నారంటే మాంత్రికులు ఉన్నారు, తర్వాత చిల్లంగి వాళ్ళు ఉన్నారు, సోది చెప్పేవాళ్ళు ఉన్నారు, శకునుగాండ్రు ఉన్నారు, తర్వాత జ్ఞానులు ఉన్నారు, తర్వాత జ్యోతిష్కులు ఉన్నారు. ఇప్పుడు మనకు కూడా ఉన్నారు లేదా? వాళ్ళందరూ ఉన్నారా లేదా? అంటే ఏంటి? వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాటిని ప్రారంభించారు. వాళ్ళని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రారంభించారు వాళ్ళు అవన్నీ కూడా. అందుకని జ్యోతిష్కులైనా, లేకపోతే ఈ యొక్క మంత్రగాళ్ళైనా, లేకపోతే జ్ఞానులైనా, లేకపోతే చిన్నతనం గలవారైనా, వీళ్ళందరూ కూడా కొన్ని దేవతలను పూజ చేస్తూ ఉంటారు. ఆ దేవతలు ఎవరో కాదు, శైతాను యొక్క దేవతలు. అందుకనే ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఆ మాటలు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి ఆయన పోయాడయ్యా, మోషే పోయాడు ఎక్కడికో, ఇన్ని రోజులు చూస్తున్నాము, ఆయన త్వరగా రాలేదు, ఏం చేద్దామని ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి బాగా. ఇక్కడ మోషే ఎక్కడ పోయినాడు? ప్రభువు పిలిచాడు, కొండ మీదకి ఎక్కరమన్నాడు. మోషే కొండ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన సన్నిధిలో 40 దినాలు ఉన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు.
40 దినాలు ఆయన కొండ మీద భోజనం లేకుండా నీళ్లు లేకుండా దేవుడి కొరకై కనబడుతూ ఉన్నాం. పోయిన వెంటనే దేవుడు ఇదిగో నేను వస్తున్నాను అన్నాడు. మీరు మినిస్టర్ దగ్గర పోయారు అనుకోండి, విజిట్ చేయడానికి లేదా ఆయన చూడడానికి, అయ్యా పలానోడు వచ్చి మేము చూస్తున్నాను, కూర్చోమని చెప్పు, తర్వాత వస్తాను టైం ఉన్నప్పుడు. అంతే కదా, వెంటనే పరిగెత్తలుగా మనిషి నీ కొరకు. మరి దేవుడు వెంటనే రాలా, మోష వచ్చాడని చెప్పేసి. చూసారా పిల్లరా, ప్రభు వచ్చేంత వరకు ఓపికగా ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఆ కొండ మీదకి వచ్చి తనతో మాట్లాడుతూ ఏం చెప్పాలో, ఎట్లా నడిపించాలో, వాళ్ళ కొరకైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఇవన్నీ సరాల కొరకైన ఆ ప్రణాళిక ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కింద ఒకటే తొందర అయిపోతుంది. ఆ మోష ఏమాయాడో తెలియదు మాకు, ఆ సాగుడు ఏమాయాడో తెలియదు మాకు, ఆయన ఎక్కడ పోయాడో మాకు తెలియదు. ఇన్ని రోజులు ఉండేదే. మరి ఎలాగుంటాం మనము? ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోషతో ఉన్నటువంటి ఒక అహరోను సోదరుడిని పిలిచాడు. పిలిచి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు చెప్పండి? మా కొరకు నీవు ఏం చేయమంటున్నారు? ఒక దూడ చేయి అంటున్నారు. చేసినంత అయ్యాక ఎక్కడ చూసినా వచ్చేటటువంటి అన్ని ఎక్కడ చూసినా ఆవు పూజ, గోవు పూజ అంటారా? ఎక్కడి నుంచి వచ్చినాయి పూజలన్నీ? ఇక్కడి నుంచే కదా, రాలేదా? మా కొరకై నువ్వు దేవత చేయి, మా కొరకై నువ్వు దేవత చేయి. అహరోను ఏం చేయగలరు పాపం? నిజమే, వీళ్ళందరూ ఒత్తిడి పెడుతున్నారు. ఇంటికి వెళ్తాను బంధువుల దగ్గరికి, మరి ఒక్కరోజే కదరా, కాస్త దండం పెట్టుకోరా, నువ్వు నీకెంతో మేలు జరుగుతుందా అంటారు వాళ్ళు మన బంధువులు ఇంటికాడ. సరే ఒకరోజే కదా, వాళ్ళతో అక్కడ దానికి ఒక నమస్కారం పెట్టేద్దాం, వాళ్ళతో కలిసి కాస్త భోజనం చేసుకుందాం, వాళ్ళు పెట్టేది కొంచెం ప్రసాదాలు కూడా నోట్లేసి, ఒక్కరోజే కదా. దాని వలన చాలా పాయం ఉన్న సంగతి తెలుసుకోవడం ఆ ప్రజలు. ఒక బలవంతం పెట్టేసి, ఫోర్స్ పెట్టేసి ఒక దేవతను తయారు చేశారు. చేసి ఇప్పుడు ఏం చేశారు చూద్దామండి. ఇప్పుడు 4వ వచనం చూడండి. 4వ వచనం ఏమంటాడు? ఏమో జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది? పండుగ. ఎప్పుడు? రేపే పండుగ. మనకు పండుగ అయిపోయింది అనుకో, ఇంకో పండుగ వస్తుంది. పండుగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. క్రైస్తవులకు పండుగ ఏముండదు. క్రిస్మస్ కూడా మన పండుగ కాదు, గుడ్ ఫ్రైడే కూడా మన పండుగ కాదు. మనకి పండుగలు అంటే లేనే లేవు. ఒకటే పండుగ, అది పస్కా పండుగ. అదే ప్రభు యొక్క బాల పండుగ. పండుగ అంటే సంతోషం అని అర్థం. పండుగలో అందరూ ఐక్యత కలిగి ప్రేమతోటి ఎలాగైతే పంచుకొని సంతోషిస్తూ వస్తారో, ఈ పండుగ రోజున సంఘమంతా వచ్చి ఆ బలలో పాల్పొందేదే పండుగ అంటారు. అర్థమవుతుందా? అందుకనే ఒక పండుగ ఇక్కడ ప్రారంభిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడో దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రిందట ప్రారంభించబడినటువంటి ఈ పండుగ ఇప్పుడు వరకు ఆ పండుగ అలాగే కొనసాగిపోతూనే ఉంది. ఆ పండుగ అలాగా కొనసాగుతూ ఉంది. ఒక దేశం నుంచి ఒక దేశం, ఒక దేశం నుంచి ఒక దేశము, అనేక దేశాలు వ్యాపించుకుంది పండుగ అంతా కూడా. వీళ్ళు అలా బాగా అర్థం చేసుకోనండి. వాళ్ళు దూడ చేసేస్తానికి ఏమి ఇచ్చారంటే వాళ్ళు చూడండి, ఆయన బాగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఏముందంట? తమ చెవులు ఉన్న బంగారు పోగులు తీసి, చెవులకి ఏమన్నా చెప్పండి? పోగులు. ఎవరి సంస్కృతి? ఎవరిది? ఇశ్రాయేలు యూదుల సంస్కృతి. మనం అనుకుంటున్నా మనం పోగులు పెట్టుకుంటున్నా, మన మెడలో దండలు వేసుకుంటున్నా, ఇదంతా కూడా వాళ్ళ సంస్కృతి, మనంతా కూడా. చాలామంది అంటారు భారతదేశం అండి, చీరగట్టేది భారతదేశం అండి, చీరగట్టేది యూదులే. మరి అందుకని అంటాడు, మీరు ఒకసారి కానీ ఇర్మియా గ్రంథం కానీ యెషయా గ్రంథం చదివితే ఎంత భయంకరంగా దేవుడు కోపం వస్తుందో తెలుసా? కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పని దేవుడికి ఎంతో బాధకరమైన పని కలిగిస్తున్నావు. నీవే మా దేవుడివి. ఎవరు పట్టుకొని అంటుంది అన్నమాట?
ఒక దూడను పట్టుకొని నీవే మే దేవుడు అంటారు. ఈరోజు లోకం అంతా ఏమంటున్నారు చెప్పండి? నీవే దేవుడు అని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బొమ్మ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహము, ఒక పోత పోసినటువంటిది, నీవే మా దేవుడు. సరే, వాళ్ళు అంటూ ఉంటే మనం ఎలా ఉండాలా? మోషే ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. అహరోన్ ఏమన్నాడు? హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి ఫోర్స్ చేస్తుంటే అహరోన్ ఏం చేస్తున్నాడు? ఉండిపోయినాడా? ఉండిపోలేదా? నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. ఉండిపోతాం మనం. ఎప్పుడైతే లోకం మన మీద, మన స్నేహితులు మన మీద బలవంతం చేస్తారో, మన బంధువులు మన మీద బలవంతం చేస్తారో, లేక మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే మన మీద చేస్తారో, నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనుడు కాకూడదు. బలహీనులు అయ్యారు చాలామంది బైబిల్ గ్రంథంలో. దానివల్లతో నష్టం తెచ్చుకున్నారు. షద్రకు మేషకు అబేద్నెగోలను పట్టుకొని వచ్చారు బబులోనులో. మనకు తెలిసి చరిత్రే. ఏమన్నారు వాళ్ళు? నేను అగ్నిగుండంలో వేస్తామని అన్నారు. వాళ్ళు సరే ఏమని చెప్పినాడా, లేకపోతే ఆయన పర్వాలేదులే నేను చెప్పింది చేస్తాను అన్నారా? ఏం చెప్పాను చెప్పండి? నేను మాత్రము ఎందుకు వాళ్ళు అన్నారంటే, వాడు పితరులకు ఒకసారి చూసుకున్నాడు, వాడి పితరుల యొక్క విశ్వాసం ఒకసారి చూసుకున్నారు. వాడి పితరులో ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళను రక్షించినటువంటి దేవుడు మమ్మల్ని రక్షించలేడా? ఇలా సముద్రాన్ని పాలు చేసినటువంటి ఆయన మమ్మల్ని రక్షించలేడా? ఇంకో గోడను కూలగొట్టినటువంటి ఆయన మమ్మల్ని రక్షించలేడా? ఆ విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. అది ఇక్కడ వీళ్ళు ఎట్లున్నారు? మాకు దూడ చేయమంటే పోగులు ఇచ్చారంట, దూడ చేశారంట. ఇప్పుడు ఏమో చేస్తున్నాడు? అక్కడ ఏం కట్టారు తెలుసండి? ఏం కట్టారు చూడండి అక్కడ. తిరిగి మాకు అనుకున్నాడు వచ్చాను. వాళ్ళు ఏం కట్టారు చూడండి అక్కడ. ఇది చాలా ప్రముఖమైన పాయింట్ చూడండి. ఆరోగ్యం చూసి దాని ఎదుటాక ఏం కట్టించాడంట? బలిపీఠము కట్టించాడట. బలిపీఠాలు ఈ లోకంలో రకరకాలైనటువంటి బలిపీఠాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నత స్థలాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో దేవాలయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో సమాజ మందిరాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో సంఘాలు ఉన్నాయి. ఇందులో నువ్వు ఎక్కడున్నావో నాకైతే తెలియదు. కొంతమంది బలిపీఠం దగ్గర ఉంటారు, కొంతమంది సమాజ మందిరాల్లో ఉంటారు, కొంతమంది ఏమో పండుగల్లో ఉంటారు, కొంతమంది ఏమో ఆలయాల్లో ఉంటారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య ప్రకారము అక్కడ ఏం జరుగుతున్నదని మనకి గమనిస్తే, వారు పండుగ చేసుకోవడానికి బలిపీఠం కట్టారు. మనం ఎన్నిసార్లు చదువుకుంటున్నాం? అసలు బలిపీఠం అంటే అర్థమైంది ఎంతమందికైనా? రండి, బలిపీఠం అనేది ఒక్క మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదే నిర్గమాకాండంలోకి పోదాం. నిర్గమాకాండము 27 అధ్యాయం చదవండి. మొదటి నుంచి చదవండి. చాలు, ఇక్కడ మాట చూడండి. అక్కడ అహరోను బలిపీఠం కట్టించారని అన్నమాట. ఉందా? అంతేనా? అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఏం చేశారు? అక్కడ బలిపీఠం కట్టమన్నారు. అక్కడ బలిపీఠం కట్టేసేసారు. కానీ ఇక్కడ బలిపీఠానికి ఏం చెప్తున్నాడు దేవుడు మోషేతోటి? బలిపీఠం కట్టేసే మోషే అన్నాడా? అల్లా మెజర్మెంట్స్ ఇస్తున్నాడు. మెజర్మెంట్స్ అంటే ఏంటి? నువ్వు ఎట్లా చేయాలో, ఎంత పొడుగు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో, దానికి ఏమి చేయాలో అని స్పష్టంగా చెప్పిన తర్వాత చేయాలి. కానీ ఎక్కడికంటే అక్కడ బలిపీఠం కడతాను, ఎక్కడంటే అక్కడ గుడిగాడు చేస్తాను, ఎక్కడికంటే నేను చర్చి అక్కడ కట్టేస్తాను, ఎక్కడంటే అక్కడ నేను చేస్తానంటే అక్కడ బలిపీఠాల కింద రావు. అందుకని బలిపీఠాలు అన్నిటిని కూడా పడగొట్టారు మన రాజులు. యూదా రాజులు ఏం చేశారు అప్పుడు వచ్చినప్పుడు? హిజ్కియా కానీ, ఆ తర్వాత మన కొంతమంది ఉజ్జియా కానీ, యెహోషాపాతు కానీ, ఇలాంటి వాళ్ళు ప్రభు కొరకు రోషం కలిగిన వాళ్ళు బలిపీఠాలు ఏం చేస్తారు? వాళ్ళంతా కూడా ఆశ కానీ పడగొట్టేస్తారు. అది కూడా ఎందుకంటే మానవుడు కల్పించే బలిపీఠాలు, మానవుడు కల్పించినటువంటి మందిరాలు, మానవుడు కల్పించినటువంటి దేవాలయాలు, మానవుడు కల్పించినటువంటి దేవతలు, మానవుడు కల్పించే దేవుడు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అవన్నీ పడగొట్టాలి.
అందుకని ఇక్కడ బలిపీఠము అనే దానికి ఎందుకు చెప్పబడిందంటే మెషర్మెంట్స్ ఎందుకు ఇచ్చారంటే దానిలో చాలా రహస్యం ఉంది. చూడండి, మొట్టమొదటిగా ఉందంటే 5 మూరల పొడుగు 5 మూరల. మనం ఏం చేస్తాము, ఒక ఇల్లు చూసుకున్నాం అనుకో, ఎంత పొడుగు ఉంది ఎంత ఎడల్పు ఉందో చూసుకుంటాం, అవునా కదా? ఒక ఇంట్లో మనము ఒక ఇల్లు కట్టుకోవాలి, లేక మందిరమే కట్టుకోవాలి, ఒక గదినే ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏం చేస్తాము, అయ్యా ఇటు మాత్రం ఒక 10 అడుగులు ఉండాలా, ఇటు మాత్రమే ఎంత ఉండాలో ఒక 5 అడుగులు ఉండాలి. ఇంతగా మనం చెప్పేది ప్రతి వాళ్ళు కోరేది ఏంటంటే ఒకవైపు పొడుగు కావాలా, ఒకవైపు తక్కువ కావాలి కదా. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, ఎంత పొడుగుందో అంతే వెడల్పు ఉండాలా. తర్వాత ఏమని చెప్పాడు, ఎంత ఎత్తు ఉండాలని చెప్పాడు, 3 మూరలు అని చెప్పాడు, అవునా కదా? 7 మూరలు అని చెప్పొచ్చుగా, 10 మూరలు అని చెప్పొచ్చుగా. అందుకనే బైబిల్ అర్థం కావాలంటే సామాన్య విషయం కాదు, ఇందులో చాలా రహస్యం ఉన్నది. ప్రభు 3 మూరల బలిపీఠాన్ని ఏం తెలియజేస్తుందంటే ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానాన్ని తెలియజేస్తున్నది. అది నిజమైనటువంటి బలిపీఠం. ఎక్కడ ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాలు ఎవరి జీవితం ద్వారా చూస్తామో వాళ్ళలో నిజమైన బలిపీఠం ఉన్న లెక్క. ఏ సంఘంలోనైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయనతో కూడా మేము చనిపోయినాము, ఆయనతో కూడా మేము సమాధి చేయబడ్డాము, ఆయనతో కూడా తిరిగి లేచామని ఆయన జీవిత విధానాన్ని చూపిస్తారో అది నిజమైనటువంటి బలిపీఠం. 5 అనేటటువంటిది ఆయన కృపా సంఖ్య. ఆయన కృపగల దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇటువైపున 4 వైపులా సత్సౌకంగానే మాట ఉంటుంది అక్కడ. అంటే దాని అర్థమైంది, ప్రపంచం ఎన్ని భాగాలు ఉందో చెప్పండి. ప్రపంచం ఎన్ని భాగాలు? 4 భాగాలు, అంతేనా? 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఈ 4 కూడా నేను సమానస్తుడిని, నా బలిపీఠము సమానమైనటువంటిది. నేను కలువరి శిలలో పడినటువంటి ఆ బలి అందరికీ సమానము. ఈనాడని ఆలోచన చేశారా? అందుకని మోషే ఎందుకు చెప్తున్నా నీ ఇష్టానుసారం నువ్వు బలిపీఠం కట్టగా, నేను సేవకులందరూ మేమేం చేసి తప్పిందంటే మా ఇష్టానుసారమైన బలిపీఠాలే కడుతూనే ఉన్నాయి. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అన్ని సంఘాల్లో గొడవలు, అన్ని సంఘాల్లో రకరకాల సమస్యలు, అన్ని రకాలైనటువంటి రావడం కారణం అంటే ఎవడు ఇష్టమైనటువంటి బలిపీఠాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు. చాలా తప్పు. ఆరోను అడగాలి కదా, అయ్యా బాబు నేనెట్లా కడతాను బాబా మన బలిపీఠము అనొచ్చు కదా. వాళ్ళతో ఏకీభవించాడు. సీనియర్ మోస్ట్ పర్సన్ ఆరోనుకి అన్నీ చెప్పాడు. 20వ అధ్యాయంలో చెప్పాడు, నీవు అహరోనివి, నీవు యాజకుడివి, నీకు ప్రత్యేకమైన నీకు ఇది ఉంటుంది, నీకు ప్రత్యేకమైన వస్త్రాలు ఇస్తాను, నీకు కూడా నేనే నీ స్వయంగా నీ పాలిపోగొస్తుంది, నేనే నీకు సమస్తమైనటువంటి ఆస్తులని అన్నీ అహరోనికి ఇస్తే వాడు మాట విన్నాడు. మనం చేసి తప్పది కదా. ఎన్ని చెప్పు నువ్వు బ్రదర్, నువ్వు ఎన్నైనా చెప్పు, మా వాళ్ళు వాళ్ళే ఎంతగానో ఉంటాం మా వాళ్ళలో. మన వాళ్ళల్లో అనాలా, నా అంటాం తప్పు, మా అంటాం తప్పు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు గుర్తుంచుకోండి, నా మా అనేటటువంటి విషయాలు ఇప్పుడు కూడా మనం వాడకూడదు. మనం వాడాల్సిందంటే మనము వి అనే మాట వాడాలి, కానీ ఐ అనే మాట వాడకూడదు. మనమందరమే అనే మాట కనుక వాడాలి ఎప్పుడైనా దేవుని వాక్యం. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క బలిపీఠానికి 3 అడుగులు 4 వైపులా నేను సమానం. అంటే పేదవాళ్ళకైనా, గొప్పవాళ్ళకైనా, ధనికులకైనా, దరిద్రులకైనా, చదవలేకపోయినా, పిల్లలకైనా, పెద్దలకైనా, భారతదేశస్తులకైనా, లేక ఇంకొక దేశస్తులకైనా అందరికీ నేను సమానం. ఆ బలిపీఠం మనకు కావాలి. ఈ ఊరిలో ఒక పండుగ, ఆ ఊరిలో ఒక పండుగ. చూడండి, అనకూడదు కానీ అడవి ప్రాంతాలకు పోతే ఏందయ్యా మీ దేవుడు అంటే ఆలమ్మ, పోలమ్మ, పోచమ్మ అంటారు, అవునా కదా. పట్టణాలకు వస్తే నీ దేవుడు అంటే మాది రాముడండి, మాది ఈ నాయకుడు అండి, మాది ఆ నాయకుడు అండి, ఈ నాయకుడు. ఏమిటి ఇదంతా కూడా? ఎక్కడ చూసినా బలిపీఠాలే, ఎక్కడ చూసినా అలాగే. వాటిలో మనం ఏమాత్రం కూడా అవిశ్వాసికే పాలు లేదు. క్రీస్తుకు బలియాలకి సంబంధం లేదు. వాటి నుంచి బయటికి రావాలా. చూసారా,
మా నాన్నగారు ప్రభు నమ్మక ముందు మరి ఆయన రామాలయ యొక్క బాధ్యతలు ఆయన స్వీకరించేవారు. అది కరెక్ట్గా మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ఆ ఆలయకి వెళ్ళేవాడు, ఆ తాళాలు కూడా ఆయన దగ్గరే ఉండేవాడు. పెద్ద పెద్ద పటాలన్నీ కూడా లోన పెట్టించేవాడు. దానికి ఆ గ్రామం మొత్తాన్ని కూడా ఇన్ఛార్జ్ మా నాన్నగారు అవన్నీ చేస్తుండేవాడు. ఆయన అంత మాత్రమే కాకుండా తర్వాత ఏం చేశాడంటే ఎప్పుడైతే శ్రీరామనవమి వస్తుందో ఒక పెద్ద రథాన్ని వాడు తయారు చేయించేవాడు. దాని మీద జనాలందరూ కూర్చోబెట్టేవాడు. ఈ పటాలన్నీ పెట్టించేవాడు. 2 ఎద్దులను కట్టించేసి ఊరంతా తిప్పుతుండేవాడు. అందులో నేను ఒకడిని. ఆ పెద్ద పటం తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. ఎందుకంటే ముద్దులు కుమారుడు అని చెప్పి నన్ను ముందు అందరూ తీసుకెళ్ళి బలి చేస్తూ ఉంటాడు. అయితే ప్రభువు నమ్మిన తర్వాత మా నాన్నగారు అన్న మాట ఏంటంటే, నాకు గ్రామానికి సంబంధం లేదు. నేటి వరకు నేను మీకు పెద్దనే. నేటి వరకు నేను ఒక వ్యాపారం కూడా ఉందండి. మీకు ఎన్నో బియ్యాన్ని, ఎన్నో పప్పులను ఎన్నో ఇచ్చారు. మాకు తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటల్లో కూడా మీకు ఎంతో భాగాన్ని నేను ఇస్తూ వచ్చాను. కానీ నేను ప్రభువుని అంగీకరించాను. నాకు ఈ పెద్దరికం అవసరం లేదు. నాకు ఏమీ అవన్నీ నాకు అవసరం లేదు. ఇలాగా అది ప్రత్యేకమైనటువంటి జీవితం. వాటితో మనం పొందిక లేదు. అందరూ ఆశ్చర్యపడి మరి పెళ్ళిళ్ళు ఎట్టు జరగాల, ఆయనే పెళ్ళిళ్ళు చేసేవాడు. చావులు ఎట్టు చేయాలా, ఆయనే సాగు చేస్తుండేవాడు. లేకపోతే ఇంకా అనేకమైన గృహ సమస్యలు వస్తాయి, ఈయనే పోయి మాట్లాడుతుండేవాళ్ళు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంట్లో ఏం తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి ఇవన్నీ ఎవరు చూస్తారు? నాకు అవసరం లేదు. ప్రభుని ఎరిగిన తర్వాత వాడు ఎవరైనా సరే, అందుకని ఆ సీడే నాలో ఉంది. మా నాన్నగారిలో ఉన్నటువంటి యొక్క ఆ రక్తము, మా నాన్నగారిలో ఉన్నటువంటి యొక్క ఆ బీజం నాలో ఉన్నది కాబట్టి నానే వాళ్ళు అందరూ కూడా పోయారు. మీరందరూ నా వాళ్ళు అయిపోయినారు. అది క్రీస్తు యొక్క దర్శనము, సంఘం యొక్క దర్శనం అది. అందుకనే పిల్లరా అక్కడ చెప్పబడినటువంటి మాటను బాగా అర్థం చేసుకోవాలా. మనకు ఆ యొక్క బలిపీఠాలు, మనం అనేక బలిపీఠాలు కడుతూనేమంటారు, బంధువులు పిలుస్తూనేమంటారు పండుగలకి. ఆ పండుగ నేను రాలేదు. ఇంకో రోజు పిల్లలు నేను వస్తాను, ఇంకో రోజు పిల్లలు నేను వస్తాను. ఆ ప్రత్యేకమైన రోజును పిలిస్తే మాత్రం నేను రాను. ప్రత్యేకంగా ఆ ప్రత్యేకమైన జీవితం మనకు అవసరం. చూడండి తర్వాత ఏం చేశారు చూద్దామండి. నిర్మాకాలంలోకి వెళ్తాము. నిర్మాకాలము 32 అధ్యాయంలోకి వద్దాం. నిర్మాకాలం 32 అధ్యాయము. ఇక్కడ విషయం కనబడుతుంది. 6వ వచనం చదవండి. ఏమండి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఏం చేస్తారంట జనులు? వినటానికి, రాయటానికి, డ్యాన్స్ వేయటానికి. ఏగా మన పండుగలు, ఏ పండుగని వెళ్ళండి ఎగురుతూ ఉంటారు. ఆ ఎగిరే వాళ్ళు కూడా తాగి ఉంటారు బాగా. ఈ బైబిల్ ఏం చెప్పిందో చేస్తున్నారు వాళ్ళు. మనం అంటాం హిందువులు కాదు, పాడు కాదు. బైబిల్ ఏం రాసిందో అదే వాళ్ళు చేసేది. బాగా తింటారు, బాగా తాగుతారు, ఎగురుతూ ఉంటారు. డ్రమ్ములు కొడతా ఉంటే శివులని మనం పొందుతూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి మనం వెళతాం, వాళ్ళతో మనం పాలు పొందుతాం, వాళ్ళ బలలో పాలు పొందుతాం. ఎలాగైతే అందుకని బాగా జాగ్రత్త. విశ్వాసులైతే ప్రభు కొరకే బలమైన నిర్ణయం తీసుకోండి. ప్రభా ఎట్టి పరిస్థితుల్లో కూడా అడుగుపెట్టేది లేనే లేదు. నువ్వు నా బంధువు కావచ్చు, నాకు స్నేహితుడు కావచ్చు, నాకు మిత్రుడు కావచ్చు, లేక నువ్వు నాకు ఎన్నో కష్టాల్లో ఆదుకొని కూడా ఉండవచ్చు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ రోజు నేను రానే రాను. ఎంతమంది పోయినారు చూడు ఈ రోజున. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే పండుగ. దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి, దైవ సేవకుడైన మోషేని విడిచిపెట్టేసేసి బలిపీఠం కట్టుకొని పండుగ చేసుకుంటూ ఆనందపడుతున్నాడు. ఇంతలోకి ఏమొచ్చిందో చూద్దామండి. ఇంతలోకి ఏమొచ్చిందో చూద్దాం. చూడండి. 9వ వచనం చదవండి. ఏమందో చూసారా ఎంత కోపం తెప్పించారు. వాడు ఏమనుకున్నారు? ఇది పండుగే కదా అనుకున్నారు. వాడు ఏమనుకున్నారు? మేము మంచి బలిపీఠం కట్టుకున్నాం కదా అనుకున్నారు. వాడు ఏమనుకున్నారు? మాకు ఒక మంచి దేవత వచ్చేసారు మాకు అనుకున్నారు. మాకు ఒక మంచి విగ్రహం ఇక్కడ కనబడుతుంది బాగా అనుకున్నారు. డాన్స్ లైట్ మొదలుపెట్టారు, త్రాగడం మొదలుపెట్టారు, తినటం మొదలుపెట్టారు, ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టారు.
వెంటనే దేవుడు చూశాడు వాళ్ళని. ఏమన్నాడు? మోషే వీళ్ళు లోబడరు. ఏం చేయబోతున్నాను? నేను వారి మీద నా కోపం చూపిస్తాను. జాగ్రత్త సుమా, దేవుడు రెంటిని క్షమించడు. బాగా అనేకసార్లు చెప్తూ ఉంటాను ఈ మాట. ఒకటి ఆయన క్షమించదు ఏంటంటే విగ్రహారాధన, రెండవది ఆయన క్షమించదు ఏంటంటే గర్వము. ఈ రెండు రూపాలు ఎవరంటే శైతానులో ఉన్న రూపాలను దేవుడి మాత్రం కూడా క్షమించదు. మిగతా అన్నీ కూడా మీరు ఒప్పుకున్నంత మాత్రం క్షమిస్తాడు. కానీ గర్విస్తులు యెహోవాకు హేయులు అంటాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి విషయాలు. ఈ పండుగ దినాల్లో ఇప్పుడు దసరా వచ్చింది, రేపు దీపావళి వచ్చింది, ఇంకోటి వస్తుంది. కాబట్టి మన ఈ సందర్భాల్లో ప్రభువా నేను ఎలాగా ఉండాలా, ఎవరితో ఉండాలా, ఏం చేస్తూ ఉండాలా చూసారా? అందుకనే ఈ దినాల్లో మనోళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహజంగా పెద్ద సంఘాల వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కోరికలు జరిపించుకుంటారు. స్థలం ఉన్నటువంటి వారు, జనాంగం ఉన్నటువంటి వారు ఆ ప్రత్యేకమైన కోరికలు ఎందుకు జరిపించుకుంటారంటే ప్రత్యేకమైనటువంటి వర్తమానం పిలిపించుకొని ప్రజలను బలపరచాలనే ఉద్దేశం వాడుకుంటారు. అది ఆ ఉద్దేశంతో అప్పుడు మనం ఏం చేస్తామంటే వీటికి వెళతాం కానీ వాటికి వెళ్ళాం. దేవుని యొక్క ప్రజల దగ్గరికి మనం వెళ్తాం కానీ ఆ కాన్వకేషన్ దగ్గరికి మనం వెళ్తాము, వాటి కొరకు వెళ్తాం కానీ వీటి కొరకే మనం వెళ్ళాం. అందుకని ఇప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. మోషే నువ్వు ప్రక్కత్తరు. చాలాసార్లు సేవకులుగా మేము నిస్సహాయకులు అయిపోతామంటారు. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము, ఎందుకు ప్రభు వాడు కాదు మేము ప్రార్థన చేస్తున్నాము దివారాత్రులు, ఎందుకు వారికి ఆ బాధలు, ఎందుకు ఆ శ్రమలు అంటే లోపడినటువంటి వారు అవకాశవాదులైపోతున్నారు. దేవుని వాక్యం వాడి ఇష్టానుసారమైన విధానంలో. అందుకనే ప్రియులారా, దేవుడు ఎంత దీర్ఘశాంతుడో అంత కోపం గలవాడు. అందుకని చూడండి ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి. ఇప్పుడు చూసినట్లయితే అక్కడ వచ్చినటువంటి పరిస్థితి చూడండి ఏమొచ్చిందో. దేవుడు వారిని చేసినటువంటి పనిని 21వ వచనం చదవండి. ఏముందో? సరే 31 చూడండి. 31 31 అప్పుడు మోషే యెహోవా ఎదుట తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేస్తే వారి బంగారు దేవతను తమ కొరకు చేసుకుని. ఎందుకు వచ్చిందంట? 28 చదవండి. లేవీయులు ఎంతమంది అమ్మా? ఎన్ని రోజులు పట్టింది? ఒక్క దేవుడు తెలుసుకున్నాడా? ఇంకేం లేదు. ఆయన చాలా దీర్ఘశాంతుని ప్రతి ఒక్కరి విషయంలో. ఏం జరగటం లేదే, నాకేం జరగటం లేదని ఇష్టానుసారానికి పోగాకండి. ఆయన కోపం వస్తే నేను కాదు, మీరు కాదు, ఎవరు కూడా తట్టుకోలేరు. ఆయనకు వచ్చిందండి కోపం. ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత దీర్ఘశాంతమో, ఎంత ఓపిక గలవాడో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని అన్యుల మీద చూపించడం ఆయన ఎవరి మీద చూపిస్తున్నాడు? తన ప్రజలైన ఇశ్రాయేలు మీద. ఆ మాట మీరు మర్చిపోవద్దు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద ఎందుకు వచ్చిందని కోపము? నేను వీళ్ళని ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చాను, అరణ్యంలో నడిపించాను, అరణ్యంలో పోషించాను, అరణ్యంలో నీరిచ్చాను, పగటిలో మేఘ స్తంభంగా ఉన్నాను, రాత్రిలో అగ్ని స్తంభంగా ఉన్నాను, వారిని ఎవరు ముట్టనీయకుండా అందరినీ నేను శత్రువులు ఓడించేసి ఇంత జాగ్రత్తగా వీళ్ళు కాపాడితే ఈ రోజున నన్ను కాదని ఈ రకంగా చేస్తారా వీళ్ళు? ఒకసారి ఆలోచించుకో. మన ఆత్మీయ జీవితం ఎన్నిసార్లు కాపాడబడలేదు, ఎన్ని అపాయాల నుంచి మనం తప్పించబడలేదు, ఎన్ని రోగాల నుంచి మనం కాపాడబడలేదు, ఎన్ని యాక్సిడెంట్ నుంచి మనం కాపాడబడలేదు, ఎన్ని రకాల పరిస్థితుల దేవుడు మనం కాపాడలేదు, ఎన్ని రకాల ఆర్థిక పరిస్థితుల దేవుడు మనం కాపాడలేదు. అయినా హృదయాన్ని బండ చేసుకుంటున్నారు, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు.
అందుకని ఆయన తీర్పు మొట్టమొదటిగా భూలోకంకి వచ్చినప్పుడు ఎలాగా ఉంటుందంటే 3 విధాలుగా ఉంటుంది. అదే చెప్తూ వచ్చారు. ఈ రొట్టెని మీరు అపవిత్రంగా కానీ అందులో పాలు పొందినారా? అర్హత లేకుండా అందులో పాలు పొందినారా? మొట్టమొదటిగా మీరు ఏమైపోతారు? బలహీనులైపోతారు. రెండవది ఏమైపోతారు? రోగస్తులైపోతారు. మూడవది ఏమైపోతారు? చనిపోతారు. అంత శక్తి ఉంది అందులో. నేను ప్రభు నమ్ముకున్నటువంటి ప్రారంభ దినాల్లో మరి అప్పుడు యవనస్తుడిగా ఉన్నాను. చాలా మరి 12వ తరగతి అన్నటువంటి దినాల్లో చాలా ప్రభు కొరకే భలే పవర్ఫుల్గా ఉండేవాడు. ఆ దినాల్లో మా గ్రామంలోనే వేరే ఒక సంఘం అవుతుంటే ఆ సంఘంలో మరి సంఘాన్ని కొన్ని సమస్యలు వచ్చేసేసి విభాగించేసి గందరగోళం చేసుకున్నారు అక్కడ. అప్పుడు నేను వాడు చాలా పెద్దవాడు, నాకు తండ్రి లాంటి వాడు. నేను చెప్పాను, మీరు నాకు తండ్రి లాంటి వాడు, దయచేసి పనులు చేయొద్దయ్యా, చాలా ప్రమాదకర పరిస్థితి చేస్తున్నాను. మీరు ఎలాంటి యొక్క తీసుకోవద్దు, దేవునితో పోరాడొద్దని ప్రతిలాడి చెప్పాను. వినలా. ఎవరైతే పనిచేసారో పెద్ద ఆయన ఎలాంటి వ్యాధి వచ్చిందంటే భయంకరమైనటువంటి వ్యాధి కడుపులో నుంచి వచ్చేసింది, క్యాన్సర్. ఆ క్యాన్సర్ పెరిగి ఎంత పెద్దదైందంటే పొట్టంతా అయిపోయింది. ఆ టైంలో ఇక ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారు మంగళగిరి. ఆ టైంలో ఏం జరుగుతుందంటే మరి అటు తెలంగాణ ఇటు ఇది వీళ్ళు మధ్యకు పోరాటం జరుగుతుంది. ఇటు ఆంధ్రాకి తెలంగాణ పోరాటం జరిగి హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసేసారు. డాక్టర్ లేరు ఆయన చూసేదానికి. కడుపు అంతా క్యాన్సర్ అయిపోయి పురుగులు పడిపోయాయి. వాసన కొడుతుంటున్నాడు. సంఘాన్ని నడిపించినవాడు, వాక్యాన్ని బోధించినవాడు, ఆత్మను నడిపించినవాడు, సంఘపక్షంగా నిలబడినప్పుడు ఒక పెద్ద ఈ దౌర్భాగ్యమైన స్థితి. అప్పుడు హాస్పిటల్ ఎవరు చూడటం లేదండి. డాక్టర్స్ని తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన దగ్గర అంత దుర్వాసన ఉందంటే భార్య దగ్గరికి పోలేకపోతుంది, బిడ్డల దగ్గరికి పోలేకపోతుంటున్నారు. సంఘ